హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. సో కాసేపు అయితే గుడ్ మార్నింగ్ కూడా అవుతుంది. ఇప్పుడే రావ్ బహదూర్ మూవీ చూసి వచ్చాను. సో కమింగ్ టు ద మూవీ స్టోరీ, ఇది పాస్ట్ అనుమానం పెనుభూతం అనే ఒక వర్డ్ని తీసుకుని సినిమా మొత్తం 2.5 hours నడిపించారండి. కమింగ్ టు అవర్ హీరో సత్యదేవ్ గారు, ఇది సత్యదేవ్ గారి వన్ మ్యాన్ షో అవ్వచ్చు, వన్ మ్యాన్ షో మూవీ ఆ క్యారెక్టర్. నెక్స్ట్ ఇక్కడ ఈ సినిమా మొత్తం మీద మనకి చాలా కొంతమంది క్యారెక్టర్స్ కనిపిస్తారు. వైఫ్ క్యారెక్టర్ కానీ, డాక్టర్ క్యారెక్టర్ లాగా, పనమ్మాయి, పోలీస్ ఆఫీసర్, లాస్ట్లో వచ్చే పోలీస్ ఆఫీసర్, ఇలా 2-3 క్యారెక్టర్సే మధ్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఒక బిల్డింగ్, ఇంతే. సో ఇదే హై బడ్జెట్ మూవీయా అంటే హై బడ్జెట్ మూవీ కూడా కాదు. సత్యదేవ్ గారి వన్ మ్యాన్ షో. బట్ ఏంటంటే 2 hours విపరీతమైన ల్యాగ్ అండి, ల్యాగ్ మూవీ. సో లాస్ట్లో మనకి తెలియకుండానే 2 ట్విస్టులు ఉంటాయి. సో అదొక్కటి లాస్ట్ ఒక 5-10 minutes కొద్దిగా బాగుంటుంది. సో ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ ఇంట్రడక్షను అలా జరుగుతూ ఫ్రంట్ బ్యాక్. ఓకే, సత్యదేవ్ గారి గతంలో ఏమైంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది ఆ మూవీలో. రావ్ బహదూర్ ఎంగేజ్, ఇప్పుడు ప్రజెంట్ ఏజ్, అలా మూవ్ అవుతూ షిఫ్ట్ అవుతూ ఉంటుంది మూవీ మొత్తం. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు ఫస్ట్ హాఫ్లో మేజర్ ఎంటర్టైన్మెంట్ అనేది, మేజర్ స్టోరీ అనేది ఎక్కడ మనకి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ప్లాట్ లాగా అనిపిస్తుందంటే, ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్తో పరిచయము, హీరోయిన్ అసలు వీళ్ళ లైఫ్లోకి ఎలా వచ్చింది అనే దాని గురించి. మీ సినిమాలో 2 మెయిన్ క్యారెక్టర్స్ అండి, ఒకటి సత్యదేవ్ గారు, రెండోది ఆ డాక్టర్ క్యారెక్టర్. ఇంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోతగ్గది ఏమీ లేదు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నది. కానీ ఒకటి మటుకు ఖచ్చితంగా, ఆ మేకప్ ఆర్టిస్ట్ సత్యదేవ్ గారు ఆ ఫేషియల్ మేకప్ ఏదైతే వేసారో అదైతే చాలా బాగుంది. ఓకే, సో నెక్స్ట్ కొద్దిగా అమ్మ సెంటిమెంట్ ఉంటుంది మధ్యలో, అదో పాయింట్ బాగుంది. ఓకే, సత్యదేవ్ గారి పెద్ద కొడుకు క్యారెక్టర్ ఒక అతను వేసాడండి, ఈ వన్ ఆఫ్ ద పాయింట్. ఆయన పెద్ద యాక్షన్ పరంగా పెద్ద లేదు కానీ, బట్ హౌ హీ ఫీల్స్ టువర్డ్స్ ఫాదర్ అనేది ఒక లంచ్ చేస్తున్నప్పుడు చెప్తారు. అది కొద్దిగా డైలాగ్స్ పరంగా చాలా బాగుంటుంది. ఓకే, ఓవరాల్గా నాకైతే ఈ మూవీ అయితే సో అండి. ఓకే, హాల్లో అయితే ఒకనొక సందర్భంలో మా పిల్లలైతే చెప్పాలంటే నిద్రపోయారు, అది వేరే విషయం. ఓకే, ఇదైతే సో మూవీ. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సత్యదేవ్ గారు ఎంతో మనసు పెట్టి చేశారనిపిస్తుంది ఒక రకంగా. స్టోరీ అయితే నాకైతే అంతగా ఫ్రాంక్గా మాట్లాడాలంటే నచ్చలేదు.